ఈ బిల్డింగ్ కట్టి 15 ఇయర్స్ అయింది. కస్టమర్ వాల్ డ్యామేజ్ ఉంది అని కాల్ చేస్తే మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళాము. గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి టెర్రస్ వరకు బిల్డింగ్ మొత్తం ఇన్స్పెక్షన్ చేశాము. విజువల్ ఇన్స్పెక్షన్లో బిల్డింగ్ మొత్తం సీవియర్ క్రాక్స్ ఉన్నాయని తెలిసింది. ఈ క్రాక్స్ వల్ల వాటర్ సీపేజ్ జరిగి వాల్స్ మొత్తం డ్యామేజ్తో నిండిపోయింది. థర్మల్ ఇమేజింగ్తో ఎంత డ్యామేజ్ ఉందో చెక్ చేశాము. మాయిశ్చర్ మీటర్తో కూడా ఎంత మాయిశ్చర్ ఉందో కనుక్కున్నాము. ఎక్స్టర్నల్ వాల్ చూడండి ఎలా క్రాక్ వచ్చిందో. దీనివల్ల మాస్టర్ బెడ్రూమ్లో చూడండి డ్యామేజ్ ఎలా స్ప్రెడ్ అయిందో. బాత్రూంలో కూడా టైల్స్ మధ్యలో గ్యాప్స్ చాలా ఉన్నాయి. వీటి వల్ల కూడా వాటర్ సీపేజ్ జరుగుతుంది. టెరాస్ పైన ఈ హ్యామర్తో చెక్ చేసినప్పుడు స్క్రీన్ మొత్తం డీబౌండ్ అయింది అని అర్థమైంది. ఇక్కడ చూడండి, ఈ టెరాస్లో ఉండే వాటర్ కంటెంట్కి కూడా ఒక చిన్న చెట్టు గ్రో అయింది. దీనివల్ల ఇంకా మాయిశ్చర్ అలాగే ఉంటుంది. రూట్స్ వల్ల కూడా వాటర్ లోపలికి స్ప్రెడ్ అవుతుంది. మీ ఇంట్లో కూడా ఇలా చిన్న చిన్నగా ప్లాంట్స్ వస్తే ముందు వాటిని తీసేయండి. వాటి వల్ల డ్యామేజ్ ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. పారాపెట్ వాల్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. పైప్ సిస్టమ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పిల్లలకు పెద్దలకు అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి. మొత్తం ఇన్స్పెక్షన్ అయ్యాక కస్టమర్కి డీటెయిల్గా రిపోర్ట్ రాసి ముందుగా టెర్రస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాటర్ ప్రూఫింగ్ కోట్స్ వేయాలి. తర్వాత ఎక్స్టర్నల్ వాల్స్కి ఉన్న క్రాక్స్ ఫిల్ చేసి డ్యామ్ ప్రూఫ్ కోట్ వేయాలి. బాత్రూంలో టైల్ గ్యాప్స్ని ఎపాక్సీతో ఫిల్ చేయాలి అండ్ నానీ ట్రాప్స్ని కూడా ఫిల్ చేయాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. రెయినీ సీజన్ తొందరలో ఉంది కాబట్టి మేక్ యువర్ బిల్డింగ్ రెడీ. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే మా సియాన్కి కాల్ చేయండి.